రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గత 3 రోజులుగా 28 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దీంతో గత 10 ఏళ్ల రికార్డు బద్దలైంది. దీంతో పాటు డిసెంబర్ 2వ వారంలో ఎక్కువ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడం కూడా ఇదే తొలిసారని, ఇంత తక్కువ గతంలో నమోదు కాలేదని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని రోజులుగా వరుసగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా పడిపోతూ ఉండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బహిరంగ ప్రదేశాలు, శివారుల్లో చలిగాలులు తీవ్రత మరింతగా ఉండడంతో వణికిపోతున్నారు. ప్రధానంగా చిన్నారులు, వృద్ధుల్లో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. చర్మం పగుళ్లు బారడం, కళ్ళు నుంచి నీళ్లు రావడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై మంచు దుప్పటి పరుచుకుంటోంది. అనేక జిల్లాల్లో ఉదయం పూట రోడ్లపై మంచు కురుస్తూ ఉండడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించడం లేదు. అలాగే రాష్ట్రంలో చాలా చోట్ల గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు పడిపోయాయి. హైదరాబాద్లో 10.8 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కన్నా 4.9 డిగ్రీలు తక్కువ. హనుమకొండలో ఏకంగా 7.4 డిగ్రీలు తగ్గి 8.5 నమోదైంది. ఆదిలాబాద్లో 5.6 డిగ్రీలు, మెదక్లో 6.5 డిగ్రీల మేర సాధారణం కంటే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అదేవిధంగా రాష్ట్రంలో శని, ఆదివారాల్లోనూ చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చాలా జిల్లాల్లో 9.2 డిగ్రీల లోపు నమోదయ్యే అవకాశాలున్నాయని సూచించింది. శనివారం 20, ఆదివారం 13, సోమవారం 12 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.